నెల రోజుల క్రితం నుంచి కృష్ణకి దివ్యకి మధ్య ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బాగానే కదా ఉన్నారు. పోయిన నెల కూడా గోడ దూకి కిస్కానంత ఏంటి? బాగానే మాట్లాడుకున్నారు. అరే మీరొకరు బ్రదర్, అదంతా దివ్య బ్రాంచ్ మారక ముందు కదా. అక్కడికి వెళ్ళాక మనిషి మారిపోయింది, మనిషిని మార్చేసిందా? అవునండి, దాని టీం హెడ్ నే లవ్ చేస్తోంది. లవ్వా? ఇదిగో వీడే రూపేష్. రూపేషా? పాలిపోయిన షోకేస్ బొమ్మలా ఉన్నాడు. ఈడి కోసం మన కృష్ణ వద్దండి. సరే, ఈ విషయం కృష్ణకి ఎలా తెలిసింది? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంటుందా? అయితే చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నోరు మూసుకోరా. అన్నా, వన్ మోర్ లార్జ్ అన్నా. కృష్ణ ఇప్పటికే ఓవర్ అయింది, చాలు రా. ఈ ఒక్క రోజు వద్దు. నాకు అందమైన భార్య దొరకబోతోంది. ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా. ప్లీజ్ లాస్ట్ ఈ ఒక్కటే, ఓకేనా? చాలు. మరి డాన్స్ చేద్దామా? రా. రే కళ్ళలో పొడిచేకి రా, చూసుకో. అన్నా ఎస్ బాస్ పాటే అన్నా, ప్లీజ్ అన్నా. ఓకే. అరే ఏంట్రా ఇక్కడ? దివ్య లేదా? రే బాత్రూమ్ దగ్గర వెతుకుతున్నావు కసమసనా. రేచి, తను వెళ్ళి చాలా సేపు అయింది, అందుకే అడిగాను. తను ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అలాగా? సరే రా వెళ్దాం. సరే, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. అయ్యో సారీ. వద్దాను, అప్పటికి నోట్ పేరుతో గెలుకొని వాంతి చేసుకోరా. వీడేంటి ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా చూసి బైక్ తీసుకొచ్చిన విషయం కూడా మర్చిపోయి 10 కిలోమీటర్లు నడిచే వెళ్ళాడు. అంతలా మైండ్ అప్సెట్ అయ్యాడు. దీని గురించి ఇంకా మాట్లాడితే ఫీల్ అవుతాడని మేము మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఏమైనా చేసుకుంటాడని మాకు భయంగా ఉంది. అమ్మో, ఈ టర్నింగ్ ఇచ్చుకున్నాడే. హలో, విన్నావా? బ్రదర్, వాడు ఏం చేసుకోడు. ఓ పని చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. వాడిని చూసినా వచ్చినా వెంటనే మీకు కాల్ చేస్తాను. నోట్ చేసుకోండి, 9840371214. పేరు రమేష్. ఈయన ఆయన ఫోన్ లో సత్య చావమని చెప్పింది. బ్రదర్, మీకు డీటెయిల్స్ దొరికితే మాకు ఫోన్ చేయండి. వీడే వాడు. మా మామ ఓవర్గా చేస్తే పళ్ళు రాలిపోతాయి. దాహం అని ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ల బదులు బీరిచ్చే వంశంరా మాది. రమేష్కి పెళ్ళని చెప్పి మందుకు బదులు జ్యూస్ ఇచ్చారేంట్రా? వదిలేనా, ఇంకో రోజు ఫుల్ గా తాగుదాం. ఇంకేంట్రా రమేష్, ఎప్పుడు నువ్వు అరెస్ట్ అవబోతున్నావు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చేసిన తప్పుకి నాన్న ఏం చెప్తున్నారంటే, పెళ్ళంటే ఒక పెద్ద శిక్ష కదా, అందులో ఎప్పుడు లాక్ అయిపోతావా అని అడుగుతున్నారు. భలే పట్టాడు మొయ్యదీన్ పాయింట్ ని. కరెక్ట్. సరే, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, కృష్ణకి దివ్యకి పెళ్ళెప్పుడు? త్వరలోనే చేసేద్దాం. సూసైడా? క్యాషువల్. వాడు దివ్యనేగా పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఎందుకు అలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది, ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా? లేకపోతే పోయిందా? నిన్నేరా అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఏం దానికి ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు. తాగరా వద్దు. రే, డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటూ టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా. నా ముద్దు బిడ్డ కదా, తాగు. పోయా, వద్దంటుంటే. నీ మంచికే చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చి 2 రోజుల్లో అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకుని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. త్వర బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా?
మర్చిపోయాను కానీ మళ్ళీ గుర్తు చేశా. ఆ స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయిదీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా. దాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడనుకున్నా, కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా? వాడికి ఏం కాలేదు, జాలీగానే ఉన్నాడు. మీరేం దిగులు పడకండి. అవునా? వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం. డీజిల్ కొట్టించరా తల బాదుకున్నాను. ఎవరైనా విన్నారా? రే నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు గానీ మొత్తం లేదని చెప్పలేదుగా. అన్నిటికీ ఒక కారణం ఉంది. 1000 రూపాయలు నేనెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఈ రిస్క్ అంతా నీకే. డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా? డబ్బులు ఇచ్చాక ఏదైనా వాక్కో. ఏదో తెలియక మాటని అడ్డంగా ఇరుకు. 150 కొట్టు, మీద చిల్లరంతా నా చేతికి. మామా నమస్తే మామా. రామామా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. రే అబద్ధాలు పుట్ట, నీ సంగతి నాకు తెలీదా? ఒట్టు మామా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఆ. ఆ స్కూల్ సవారి ఉందిగా, అవును. అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అయ్యో, నేను వెళ్ళడం కష్టమే. ఏ మామా? అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు. అయ్యో, అదేం పర్వాలేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే, వాడు నువ్వు చస్తే చావన్నాడు. వాడికి ఏమైనా పిచ్చా? అవునవును, చాలా పెద్ద పిచ్చాడు. ఇలాంటోడు ఫ్రెండా? సరే అవును. మామా, నువ్వు ఆ పని చూడు, నేను మన సరే. స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే. ఓకే మామా. రే ఇప్పుడు వాడు అడిగారా నేను ఎక్కడికి వెళ్తున్నావని? రేయ్ అడుగుతున్నాను కదా, ఎక్కడ చూస్తున్నాడు? అలాగా, సరే కూర్చో. మామ ఆగు, వద్దు. రూపేష్ వెళ్దాం. ఏమైంది? కృష్ణ ఫ్రెండ్స్. రేయ్ ఏంట్రా లుక్కు, బయలుదేరు. ఏయ్ ఏంట్రా? ఏంట్రా నా? రేయ్, రేయ్, వద్దు. వద్దు. అనవసరంగా ప్రాబ్లం వస్తుంది. రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చావు కొడతాను. ఏంటి చావు కొడతావా? ఆ రోజు నీ ఫ్రెండ్ కృష్ణని చచ్చెట్టు కొట్టాను. ఏంటి కొట్టేవా? అలాగే నిన్ను కొట్టాలా? దిగరా, ఏం చేస్తారా? ముందు ఏం చేస్తావు? చూడండి, అనవసరంగా గొడవలొద్దు. నాకు కృష్ణకి మధ్య అంతా అయిపోయింది. అంతా అయిపోయింది, ఊరందరికీ తెలుసు కదా. ఏ మైండ్ యూ వర్డ్స్. మా ఇంటికి తాగుచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? లవ్ చేసి వదిలిస్తే గొడవ చేయకుండా గోలు కొరుకుంటూ కూర్చుంటాడా? ఏయ్, ఏంటి అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నారో? ఏదైనా సరే ఇంట్లో చూసుకోండి. అన్ని మాకు తెలుసు, నువ్వు పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పడతానా? కానీ నిన్ను చూస్తుంటే అలా అనుభూతి కావడం లేదు. ఇదిగో ఈ చెత్త ఉన్నాడే, వీడు కుర్చీలో పెట్టించి నా ఫ్రెండ్ కొట్టాడన్నా. దానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో 2 సైడ్లు కాలేసి కూర్చుందే ఇదే. చివరి వరకు ఆ వెనకాలే కూర్చుంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూరు, ఫోన్ ఆఫ్ చేసి చావడానికి పోయాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలీదు. ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడొద్దు, ఆగు, వెళ్ళు. ఇంటికి మాట్లాడుకోండి. వెళ్ళబోయా, వెళ్ళమంటుంటే వెళ్ళు. వెళ్ళదురా. ఏంట్రా చూపు? ఇంకొంచెం కురమయ్యాయి. రే కృష్ణగాడు ఏదైనా చేసుకోక ముందే మనం వాడిని కనిపెట్టాలరా. స్వామి, వాడి నెంబర్ చివరిగా ఎక్కడ రీచ్ అయిందో కనుక్కున్నావా? అడిగాను మావా, రేపు ఉదయం తెలుస్తుంది. ఒకవేళ చెప్పినట్టే సూసైడ్ చేసుకున్నాడా? రే పాజిటివ్ గా మాట్లాడరా, అలాంటిది ఏం జరగదు. పాజిటివ్ గా మాట్లాడినప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడుంటే ఇప్పుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడతాను? మైదీనొద్దు, గట్టిగా ఏడుస్తాను, నీ పరుగు పోతుంది. రే వాడి మీద ఎందుకు రే ఎగురుతావు? ఊరుకోరా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? రే అదంతా వద్దు. ఏ ఎందుకంటే ఆడిరుకుంటాడు. నేను దాని గురించి అనడం లేదు. పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు. ఆయన్ని మనమే మేనేజ్ చేయొచ్చు, అందువల్ల మనమే డీల్ చేద్దాం. ఎలా డీల్ చేయడం? వెతుకుదాం. వాడి బైక్ ఆఫీస్లోనూ ఇంట్లోనూ లేదు, అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్తానురా, వాడెప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ కి బైక్ లో వెళ్ళడు. అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో ఉన్న పార్కింగ్ లోనే బైక్ పార్క్ చేస్తాడు. సో రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం. కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో, ఒక ప్లేస్ గురించో పర్టికులర్ గా మనతో చెప్పుంటాడు. అలా ఏదైనా చెప్పాడు? అలాంటిదేం చెప్పలేదు. ఆలోచన చెప్పు. నేను ఆలోచిస్తాను మావా. రే మామ, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. మైతన్ రమేష్ కూడా చెప్పలేదు. సరే. రాత్రి దివ్య ఇంటి కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య కిస్కా ఓకే. ట్వైస్. వచ్చి చండాలం. మామా, నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. నిన్న రాత్రి దేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా? రే కిస్కారా. ఏంటి నీకు అదేనా? సేమ్ టు సేమ్. మనకే అదే తట్టింది. మనోడు ఇప్పుడు ఆ థాట్స్ లోనే ఉంటాడు. వీడు కొత్తగా ఏమొస్తుందేంటి? రేయ్ వాడు నుంచి కనిపెట్టేశాను రా.